అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. మనలో చాలామందికి ఇంగ్లీష్ నేర్చుకోవాలని చాలా కోరికగా ఉంటుంది. స్టూడెంట్స్‌కి కానివ్వండి, జాబ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానివ్వండి, అందరూ కూడా ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడాలి అని కోరుకుంటూ ఉంటారు. కానీ విలేజెస్‌లో ఉండే వాళ్ళకి, లేకపోతే రూరల్ ఏరియాస్‌లో ఉండే వాళ్ళకి కోచింగ్ సెంటర్స్ కానీ, లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దగ్గరలో ఉండకపోవచ్చు. అటువంటి టైంలో వాళ్ళు చాలా ఫీల్ అవుతూ ఉంటారు. అయ్యో, నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది, కానీ ఎలా నేర్చుకోవాలి, సమంగా మాకు ఫెసిలిటీస్ లేవు అని చెప్పి. సో అటువంటి వాళ్ళ కోసం ఫ్రీగా రోజు కొంతసేపు వాళ్ళ టైంలో కేటాయించుకొని ఇలాగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మనందరికీ కూడా తెలుగులో అక్షరమాల వచ్చు అండ్ ఇంగ్లీష్లో ఏబిసిడీలు వచ్చు. సో ఈరోజు డే 1 కదా. ఈరోజు ఏంటంటే నేర్చుకోవడం ఆర్ లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ఈరోజు మన కాన్సెప్ట్ అనమాట. కూడా తెలుగులో అక్షరమాల తెలుసు కదండి, ఆ టు బండిరా. అలాగే ఇంగ్లీష్లో మనకు A to Z. బేసిక్స్ నుండి స్టార్ట్ చేద్దామండి, అన్ని కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఆ నుండి అహా వరకు అచ్చులండి, ఇది అందరికీ తెలుసు. ఆ, ఈ, ఉ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అహ. ఇవన్నీ కూడా అచ్చులు అంటాం మనం తెలుగులో. అలాగే క, ఖ, గ, ఘ, జ్ఞ, చ, ఛ, జ, ఝ, ఇని, ట, ఠ, డ, ఢ, అన, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, స, ష, స, హ, అల, అక్ష, బండిర. వీటిని హల్లులు అంటామన్నమాట. ఈ విధంగా తెలుగులో అక్షరమాల అచ్చులు హల్లులుగా విభజించబడింది. అలాగే ఇంగ్లీష్లో A, B, C, D, E, F, G, H, I, J, K, L, M, N, O, P, Q, R, S, T, U, V, W, X, Y, Z. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ A, E, I, O, Uని ఓవెల్స్ అంటాం. ఇప్పుడు తెలుగులో మనకు ఎలాగైతే అచ్చులు ఉన్నాయో అలాగే ఇంగ్లీష్లో ఇవన్నీ అలాగే తెలుగులో హల్లులు ఎలాగైతే ఉన్నాయో ఇటువైపు మీరు రైట్ సైడ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా కాన్సోనెంట్స్. ఇంగ్లీష్లో మనం A to Zని 2 టైప్స్ రాస్తాము. ఫస్ట్ పైన రాసిన రకం వచ్చేసి క్యాపిటల్ లెటర్స్ అన్నమాట. అండ్ అలాగే కిందన మనం రాసుకున్నది చూస్తే దీన్ని స్మాల్ లెటర్స్ అంటారు. సో క్యాపిటల్ లెటర్స్ అంటే అలా రాస్తాము, స్మాల్ లెటర్స్ అంటే ఇలా రాస్తాము. ఇవి వచ్చేసి బేసిక్స్ అండి. ఇప్పుడు మనం ప్రొనౌన్సియేషన్ నేర్చుకుందాము. ఫస్ట్ లెటర్ నుండి స్టార్ట్ చేద్దాము. ఆ, ఆంట్, ఆంట్, ఆంట్లో ఆ. ఓకే, నెక్స్ట్ ఆ, ఆర్, నెక్స్ట్ ఈ, ఇట్. ఐ చూసారు కదా, ఇట్. ఈ, స్లీప్, ఈ. ఓకే, ఈ వచ్చింది కదా, అలా ఈ. ఊ, హుక్, ఓ, హుక్, హుక్ అంటారు, హుక్ కాదండి, హుక్. ఓకేనా. ఊ, వూల్, ఓ, వూల్. చూసారా ఇక్కడ మీకు హుక్, వూల్. రు, రూల్, యు. ఓకేనా. రూల్, రూ, రూమ్, ఓ, రూమ్. ఏ, ఎట్, ఎట్. ఏ, హెయిర్, ఏ, ఐ. ఓ, ఓ మై గాడ్ అంటాం కదా, ఓ. నెక్స్ట్ వచ్చేసి ఓ, ఓం, ఓంలో ఓ. నెక్స్ట్ ఔ, ఔల్, ఓ, ఔల్. అంబ్రెల్లా. ఆహా లెటర్ అనేది ఇంగ్లీష్లో ఉండదండి, కానీ ప్రొనౌన్సియేషన్ కోసం ఆహా. ఓకే, హా. నెక్స్ట్ హల్లులు చూద్దాము. క, కామ్, CA, కామ్. నెక్స్ట్ ఖ, కట్, C, ఖ.
గ గెట్, జి ఘ కమ్, జీ. మీరు ప్రొనౌన్సియేషన్ మాత్రం చూసుకోండి, ఓకేనా. జ్ఞా ఇని కూడా మనకి ఇంగ్లీష్లో ఎక్కువగా మనం యూజ్ చేయము. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి రాయలేదన్నమాట. నెక్స్ట్ చాక్, చాక్, చ చాట్. నెక్స్ట్ జంప్, జే. నెక్స్ట్ ఝ ఛార్జింగ్, జింగ్లో జ అనమాట, ఝ, ఓకేనా. ట టామ్, ట టీ. ట టెస్ట్, టెస్ట్లో లాస్ట్ టీ, టెస్ట్, టెస్ట్. నెక్స్ట్ డ డ్యామ్. నెక్స్ట్ ఢ డ్రంక్. యాక్చువల్గా మనం డ్రంక్ అని ప్రొనౌన్స్ చేస్తాము, డ్రంక్ కాదు. ఏ ఎగ్జాంపుల్ నాకు దొరక్క అది పెట్టాను. మీకు ఏదైనా ఎగ్జాంపుల్ తెలిస్తే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేయండి. తార్, టీ. నెక్స్ట్ థింక్, టీహెచ్, థింక్లో అనమాట. నెక్స్ట్ దట్, దట్. నెక్స్ట్ ఒత్తుదాకి మనం ఒక నేమ్ తీసుకుందాం, ధన అంటాం కదా, అందులో అనమాట, డిహెచ్, ధ. నెక్స్ట్ నౌ, ఎన్, ఓకే. నెక్స్ట్ పామ్, పిఏ, పా. నెక్స్ట్ ఫ్లవర్, ఎఫ్ఎల్, ఫ్లవర్, ఓకే, ఫ్లవర్. బామ్, బిఏ, బా. నెక్స్ట్ ఒత్తు వచ్చేసి నేను ఇక్కడ మళ్ళీ నేమే తీసుకున్నా, భానులో బా, పిహెచ్. నెక్స్ట్ మ్యాట్, ఎంఏ, మా, మ్యాట్. యా అంటాం కదండి, యా, ఐ డిడ్ ఇట్ అంటాం కదా, అలా, యా. నెక్స్ట్ రలో ర్యాట్, ఆర్ఏ, ఓకే. ఎల్యు, లలో లక్. వాలో ఫేవర్లో వి దగ్గర చూడండి, అక్కడ మనకు ఆ ప్రొనౌన్సియేషన్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ మిస్లో లాస్ట్ ఎస్, మిస్. షూ, ఎస్హెచ్, షూ, ఓకే. సాంబార్ అంటాం కదా, అందులో హాల్స్ కానీ హాల్ కానీ అలా అనమాట, ఓకే. నెక్స్ట్ ల్యాక్, అలా మామూలుగానే మనం అనే ప్రొనౌన్స్ చేస్తాము, సో అందుకే ల్యాక్ అనే ఎగ్జాంపుల్ నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేమ్ తీసుకున్నా, లక్ష్మిలో ఓకే. నెక్స్ట్ రలో ర్యాక్ కానీ ఫర్, చూసారా మీకు లాస్ట్లో అని వస్తుంది, అదనమాట, ఫర్. బండిరాకి మనం అలాగా ఎగ్జాంపుల్ అనేది తీసుకున్నాం అనమాట, ఓకేనా. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారండి, డే 1 కదా, అందుకే మనం బేసిక్స్ అనేవి నేర్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఫౌండేషన్ లేకుండా ఒక బిల్డింగ్ ఎలా కడతాం, అలాగే మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఫస్ట్గా మనకు బేసిక్స్ అనేవి మినిమం వచ్చి ఉండాలన్నమాట. అందరికీ ఇవన్నీ వచ్చు, జస్ట్ ఈరోజు ప్రొనౌన్సియేషన్ కాబట్టి జస్ట్ ఎగ్జాంపుల్స్ తీసుకొని మీకు ఇలా చెప్తున్నాను. కొంతమందికి బేసిక్స్ కూడా రావు, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేశానన్నమాట. మీరేం చేస్తారంటే బేసిక్స్ కూడా రాని వాళ్ళు ఒక నోట్బుక్ తీసుకొని అందులో ఇలాగే రాసి కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నేను కొన్ని వర్డ్స్ మీకు ఎగ్జాంపుల్గా ఇచ్చాను కదా, ఆంట్, అలా మీరేం చేస్తారంటే అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ రాయండి. అప్పుడు మీకు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా ఏ వర్డ్కి ఎలా వస్తుంది, ఏ లెటర్ మనం పలుకుతున్నాం అనేది మీకు ఐడియా వస్తుంది అనమాట. అప్పుడు ఈ ఇంగ్లీష్ ఇంకా మనం ఫాస్ట్గా నేర్చుకోవడానికి అవుతుంది, ఓకేనా అండి. మనం కొద్దిగైనా ఎఫర్ట్ పెట్టాలన్నమాట, ఓకేనా. ఇప్పుడు ఇంగ్లీష్ చూద్దాం. ఏ, ఓకే. బాలో బి, సలో సి, డాలో డి. ఈ, ఓకే, ఈ. ఎఫ్ వచ్చేసి ఏ, ఫ. నెక్స్ట్ జాలో జి. హెచ్, హెచ్. ఐ, జే, కే, కాకి ఏత్వం. ఎల్, ఏ, లాకి పొల్ అనమాట, ఎల్. ఎం, ఎన్, అలాగే పొల్లు అనమాట, ఓ. పి, పాకి గుడి. క్యూ, కాకి ఊత్వం ఇచ్చి మళ్ళీ యావత్తు ఇస్తాము. ఆర్, ఎస్,
సకి పొల్లు ఏ స్. టీ టాకి గుడిస్తే టీ. యు యాలో యు. వి వా గుడిస్తే వి. డబ్ల్యూ డ బ లా గుడిస్తే లు కింద యావత్తు డబ్ల్యూ. ఎక్స్ ఏ కా కింద సవత్తు ఎక్స్. వై వ య వ య యాకి పొల్లు వై. జీ మనం చాలామంది కూడా జెడ్ అని ప్రొనౌన్స్ చేస్తాం, కానీ అది జెడ్ కాదు, జీ అన్నమాట. ఓకే, జీ. మనం ఈరోజు లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు కోర్సులో సెకండ్ డేలో ఉన్నాం. అండ్ లేట్ చేయకుండా మీ నోట్బుక్స్ అండ్ పెన్స్ తీసుకోండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు డే 2 కదండి. సో మన కాన్సెప్ట్ తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, లేక హౌ టు లెర్న్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ఈరోజు మన క్లాస్ వచ్చేసి ప్రొనౌన్ అండి. ప్రొనౌన్స్ నేర్చుకోబోతున్నాం. ప్రొనౌన్స్ అంటే సర్వనామం. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఐ. ఐ అంటే తెలుగులో నేను అని అర్థం అండి. నెక్స్ట్ వి. వి అంటే మేము లేకపోతే మనము అని అర్థం. నెక్స్ట్ యు. యు నువ్వు. దే. దే వారు లేక వాళ్ళు. హీ. హీ అతను. షీ. షీ ఆమె. ఇట్. ఇట్ ఇది. ఓకేనా అండి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ ఇవి ప్రొనౌన్స్. వీటిలో వి, యు, దే వచ్చేసి ప్లూరల్స్ అన్నమాట. PLURAL. ఓకే, నెక్స్ట్ హీ, షీ, ఇట్ వచ్చేసి సింగ్యులర్. SINGULAR అండి స్పెల్లింగ్, సింగ్యులర్. ప్లూరల్స్ అంటే బహువచనం అండి. అంటే ఒకటికి మించి ఉన్న సంఖ్యని మనం బహువచనం అంటాం కదా, అలా. సింగ్యులర్ అంటే ఏకవచనం. అంటే హీ ఒకతను, షీ ఒక ఆమె, ఇట్ ఒక వస్తువు, ఐ కూడా ఏకవచనము. ఇక్కడ యు అనే పదం బహువచనం, ఏకవచనం కాదండి. పెద్దవాళ్ళకి సంబోధించడానికైనా హౌ ఆర్ యు అని అంటాం. సో యు అనేది బహువచనం, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ యామ్ ఏ టీచర్. ఓకే, ఐ యామ్ ఏ టీచర్. ఐ యామ్ ఏ టీచర్. నేను టీచర్ని. మేము మనము. We are Indians. ఓకే, లేకపోతే we are warriors. ఓకే, లేకపోతే we are humans. ఓకే, మనల్ని మనం ఒక గుంపుగా ఉన్నప్పుడు వేరే వాళ్ళకి పరిచయం చేసుకోవాలంటే వి అనే పదాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు చూడండి. We are humans. We are warriors. తెలుగులో ఎందుకు రాస్తున్నానంటే మీకు ప్రొనౌన్సియేషన్ ఈజీ అవ్వడానికి. ఇండియన్స్. యా నాకి పొల్లిచ్చి సావొత్తండి, ఇండియన్స్. ఇప్పుడు we are humans. We are warriors. మేము లేక మనము భారతీయులం. మేము లేక మనము అన్నమాట. ఓకే, మేము లేక మనము భారతీయులం. లేక మేము లేక మనము పౌరులం. వారియర్స్ అంటే తెలుగులో పౌరులు అర్థం. ఓకే, మేము లేక మనము పౌరులం. నెక్స్ట్ మేము లేక మనము మానవులం. ఓకే, హ్యూమన్స్ అంటే మానవులు అని అర్థం. నెక్స్ట్ యు. YOU యు. ఓకే, యు అంటే అర్థం నువ్వు. యు ఆర్ ఎ స్టూడెంట్. యు ఆర్ ఎ స్టూడెంట్. నువ్వు ఒక్క విద్యార్థివి. నెక్స్ట్ దే. THEY దే వారు లేక వాళ్ళు. దే ఆర్ ఫార్మర్స్. దే ఆర్ ఫార్మర్స్ వాళ్ళు రైతులు. నెక్స్ట్ హీ. హీ అతను. హీ ఈజ్ అ డాక్టర్.
హీ ఈజ్ అ డాక్టర్. అతను ఒక డాక్టర్. షీ షీ ఆమె. షీ ఈజ్ అ టీచర్. షీ ఈజ్ అ టీచర్. ఆమె ఒక టీచర్. ఇట్ 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 అనేది మనం ఇట్ ఈజ్ ఎ డాగ్ అని కూడా అంటాము. అలాగే వస్తువులకు కూడా సంబోధించడానికి ఇట్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇట్ ఇది. ఇట్ ఈజ్ అ క్లాక్. ఇట్ ఈజ్ అ క్లాక్. ఇది ఒక గడియారం. ఐ వి యు దే హీ షీ ఇట్. ఓకే, ఐ వి యు దే హీ షీ ఇట్. ఇలాగే మీరు ప్రాక్టీస్ చేయండి. ఇలాగే ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను వీటికి ఇచ్చాను కదా, అలాగే మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకండి, మీరు ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా చాలా ఈజీగా ఇంగ్లీష్ వస్తుంది. అండ్ మనం కూడా ఇంగ్లీష్లో చాలా చక్కగా మాట్లాడగలుగుతాము. ఇది సెకండ్ డేనే, ఇంకా కంగారు పడొద్దు, ఇంకా చాలా సెషన్స్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో మనం 50 వర్బ్స్ రోజు మనం యూజ్ చేసేవి నేర్చుకోబోతున్నాం. వర్బ్స్ అంటే ఒక పనిని అంటే తెలుగులో క్రియ అంటాం కదండి, అది. సో ఒక పనిని తెలిపే వర్డ్ని ఇంగ్లీష్లో వర్బ్ అంటాం అన్నమాట. సో మనం రోజు వాడే పనులను ఇంగ్లీష్లో ఏమంటామన్నది ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్ కమ్. కమ్ అంటే రమ్మని. గో. గో అంటే వెళ్ళమని. ఈట్. ఈట్ అంటే తినమని. సిట్. సిట్ అంటే కూర్చో. స్టాండ్. స్టాండ్ అంటే నిల్చో లేక నిలబడు. థింక్. థింక్ అంటే ఆలోచించు. వాక్. వాక్ అంటే నడువు. సింగ్. సింగ్ అంటే పాడు. డాన్స్. డాన్స్ అంటే నాట్యం చేయి. వర్క్. వర్క్ అంటే పని. రన్. రన్ అంటే పరిగెత్తడం. టాక్. టాక్ అంటే మాట్లాడడం. డ్రింక్. డ్రింక్ అంటే తాగడం. ఓపెన్. ఓపెన్ అంటే తెరవడం. క్లోజ్. క్లోజ్ అంటే మూయడం. క్రై. క్రై అంటే ఏడవడం. లీన్. లీన్ అంటే వాలడం. బెండ్. బెండ్ అంటే వంగడం. స్ట్రెచ్. స్ట్రెచ్ అంటే సాగదీయడం. ఫైట్. ఫైట్ అంటే గొడవ పడడం. కట్. కట్ కోయడం లేక కత్తిరించడం. టేక్. టేక్ తీసుకోవడం. గివ్. గివ్ ఇవ్వడం. బ్లెస్. బ్లెస్ దీవించడం. స్కోల్డ్. స్కోల్డ్ తిట్టడం లేక గసరడం. బీట్. బీట్ కొట్టడం. కుక్. కుక్ వండడం. లుక్. లుక్ చూడడం. రైట్. రైట్ రాయడం. రీడ్. రీడ్ చదవడం. లర్న్. లర్న్ నేర్చుకోవడం. టీచ్. టీచ్ బోధించడం లేక నేర్పించడం. లిజన్. లిజన్ అంటే వినడం. క్లిక్. క్లిక్ అంటే నొక్కడం. వేర్. వేర్ అంటే వేసుకోవడం లేక ధరించడం. రిమూవ్. రిమూవ్ అంటే విప్పివేయడం. బై. బై అంటే
కొనడం. సెల్ సెల్ అంటే అమ్మడం. వాచ్ వాచ్ అంటే చూడడం. రిమెంబర్ రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకోవడం. ఫర్గెట్ ఫర్గెట్ అంటే మర్చిపోవడం. బ్రింగ్ బ్రింగ్ అంటే తీసుకురావడం. రింగ్ రింగ్ అంటే మోగడం. ఆస్క్ ఆస్క్ అంటే అడగడం. ఫర్గివ్ ఫర్గివ్ అంటే క్షమించడం. అగ్రీ అగ్రీ అంటే అంగీకరించడం. అలౌ అలౌ అంటే అనుమతించడం. బ్లాక్ బ్లాక్ అంటే అడ్డుకోవడం. రెఫ్యూజ్ రెఫ్యూజ్ అంటే తిరస్కరించడం. యాక్ట్ యాక్ట్ అంటే నటించడం. ఇక్కడ నా ప్లేస్ సరిపోక నేను తెలుగు మీనింగ్స్ రాయలేదు. మీరు ఏం చేస్తారంటే ఒక నోట్బుక్ తీసుకొని అందులో ఇలా రాసుకొని పక్కనే దాని మీనింగ్ రాసుకోండి. ప్రతి దానికి నేను దాని అర్థం అనేది చెప్పాను. ఓకే, ఇలా ప్రతిరోజు మనం 50 వర్బ్స్ నేర్చుకోవడం వల్ల మనకు ఇంగ్లీష్ ఇంకా స్పీడ్గా ఎప్పుడు ఏ వర్డ్ యూజ్ చేయాలన్నది తెలుస్తుంది. ఓకే, లాస్ట్ వీడియోలో మనం 50 వర్బ్స్ నేర్చుకున్నాం. ఆ 50 వర్బ్స్కి ఈ రోజు మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్ నేర్చుకోబోతున్నాం. ఓకే, కమ్ కమింగ్ అంటే వస్తున్నారు. కమ్ రమ్మని. కమింగ్ వస్తున్నాం. కేమ్ వచ్చేసాం. నెక్స్ట్ గో వెళ్ళుట. గోయింగ్ వెళ్తున్నాము. గాన్ వెళ్ళాము. ఈట్ తినడం. ఈటింగ్ తింటున్నాము. ఈటన్ తినేసాము. సిట్ కూర్చోవటం. సిట్టింగ్ కూర్చుంటున్నాను. సాట్ కూర్చున్నాను. స్టాండ్ నిల్చోవడం. స్టాండింగ్ నిల్చుంటున్నాను. స్టుడ్ నిల్చున్నాను. థింక్ ఆలోచించడం. థింకింగ్ ఆలోచిస్తున్నాను. థాట్ ఆలోచించాను. వాక్ నడవడం. వాకింగ్ నడుస్తున్నాను. వాక్డ్ నడిచాను. సింగ్ పాడడం. సింగింగ్ పాడుతున్నాను. సాంగ్ పాడాను. డాన్స్ నాట్యం చేయడం. డాన్సింగ్ నాట్యం చేస్తున్నాను. డాన్స్డ్ నాట్యం చేశాను. ఇక్కడ నేను చూడండి ప్రొనౌన్సియేషన్ అనేది తెలుగులో రాశాను. మీకు తెలుగులో చదివితే మీకు ఎగ్జాక్ట్ ప్రొనౌన్సియేషన్ అనేది వచ్చేస్తుంది. వర్క్ పని చేయడం. వర్కింగ్ పని చేస్తున్నాను. వర్క్డ్ పని చేశాను లేక చేసేసాను. రన్ పరిగెత్తడం. రన్నింగ్ పరిగెత్తుతున్నాను. ర్యాన్ పరిగెత్తాను. టాక్ మాట్లాడడం. టాకింగ్ మాట్లాడుతున్నాను. టాక్డ్ మాట్లాడాను లేక మాట్లాడేశాను. డ్రింక్ తాగడం. డ్రింకింగ్ తాగుతున్నాను. డ్రాంక్ తాగేశాను. ఓపెన్ తెరవటం. ఓపెనింగ్ తెరుస్తున్నాను. ఓపెన్డ్ తెరిచాను. క్లోజ్ మూయడం. క్లోజింగ్ మూస్తున్నాను. క్లోజ్డ్ మూసేశాను. క్రై ఏడవడం. క్రయింగ్ ఏడుస్తున్నాను. క్రైడ్ ఏడ్చాను. లీన్ వాలడం. లీనింగ్ వాలిపోతున్నాను లేక వాలుతున్నాను. ఇది లెర్న్డ్ ఇది లీన్డ్ అండి. LEAR లీన్డ్. LEANED. ఓకే, LEANED లీన్డ్. లీన్డ్ నా
లీన్డ్. ఓకే, లీన్ వాలుతున్నాను, లీన్ వాలాను, లీనింగ్ వాలుతున్నాను, లీన్డ్ వాలిపోయాను. ఓకే, LEANED లీన్డ్ అండి. బెండ్ వంగోవడం, బెండింగ్ వంగున్నాను, బెంట్ వంగాను. స్ట్రెచ్ సాగదీయడం, స్ట్రెచ్చింగ్ సాగదీస్తున్నాను, స్ట్రెచ్డ్ సాగదీశాను. ఫైట్ గొడవ పడడం, ఫైటింగ్ గొడవ పడుతున్నాను, ఫాట్ గొడవ పడ్డాను. కట్ కత్తిరించడం, కటింగ్ కత్తిరిస్తున్నాను. ఇక్కడ కట్కి పాస్ట్ టెన్స్ వచ్చి కట్ అనే వస్తుంది. దీని ముందు మనం హ్యాడ్ కట్ అని వాడతామన్నమాట. అది మీకు సెంటెన్స్ రూపంలో చెప్పినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కట్కి పాస్ట్ టెన్స్ వచ్చేసి కట్టే, కట్టెడ్ కాదు. ఓకే, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ టేక్ తీసుకోవడం, టేకింగ్ తీసుకుంటున్నాను, టుక్ తీసుకున్నాను. గివ్ ఇవ్వడం, గివింగ్ ఇస్తున్నాను, గేవ్ ఇచ్చేశాను. బ్లెస్ దీవించడం, బ్లెస్సింగ్ దీవిస్తున్నాను, బ్లెస్డ్ దీవించాను. స్కోల్డ్ తిట్టడం, స్కోల్డింగ్ తిడుతున్నాను, స్కోల్డెడ్ తిట్టేశాను. బీట్ కొట్టడం, బీటింగ్ కొడుతున్నాను, బీటన్ కొట్టాను. కుక్ వండడం, కుకింగ్ వండుతున్నాను, కుక్డ్ వండాను. లుక్ చూడడం, లుకింగ్ చూస్తున్నాను, లుక్డ్ చూశాను. రైట్ రాయడం, రైటింగ్ రాస్తున్నాను, రోట్ లేక రిటన్. దీనికి రెండు వస్తాయండి, రోట్ లేక రిటన్. రోట్ లేక రిటన్ అంటే రాసేసాను. రీడ్ చదవడం, రీడింగ్ చదువుతున్నాను, రెడ్ రెడ్ అండి. ఓకే, స్పెల్లింగ్స్ ఒకటే చూసారా, స్పెల్లింగ్స్ READ రెండు ఒకటే, కానీ పాస్ట్ టెన్స్ ఆఫ్ రీడ్ ఈస్ రెడ్, ప్రొనౌన్సియేషన్ రెడ్. నెక్స్ట్ లెర్న్ నేర్చుకోవడం, లెర్నింగ్ నేర్చుకుంటున్నాను, లెర్న్డ్ లెర్న్డ్ ఆర్ లెర్న్డ్ రెండు కరెక్టే. ఓకేనా అండి, లెర్న్డ్ ఆర్ లెర్న్డ్ రెండు కరెక్టే ఇంగ్లీష్లో. టీచ్ బోధించడం, టీచింగ్ బోధిస్తున్నాను, టాట్ బోధించాను. లిజన్ వినడం, లిజనింగ్ వింటున్నాను, లిజన్డ్ విన్నాను. లిజండ్ కాదండి, జా పలకూడదు మనం ఇక్కడ, లిజండ్. ఓకే, క్లిక్ నొక్కడం, క్లికింగ్ నొక్కుతున్నాను, క్లిక్డ్ నొక్కాను. వేర్ వేసుకోవడం, వేరింగ్ వేసుకుంటున్నాను, వాన్ వేసుకున్నాను. రిమూవ్ తీసివేయడం, రిమూవింగ్ తీసివేస్తున్నాను, రిమూవ్డ్ తీసేశాను. బై కొనడం, బయింగ్ కొంటున్నాను, బాట్ కొన్నాను. ఓకే, బాట్. సెల్ అమ్మడం, సెల్లింగ్ అమ్ముతున్నాను, సోల్డ్ అమ్మేశాను. వాచ్ చూడడం, వాచింగ్ చూస్తున్నాను, వాచ్డ్ చూసేశాను. రిమెంబర్ గుర్తుపెట్టుకోవడం, రిమెంబరింగ్
గుర్తుపెట్టుకుంటున్నాను. రిమెంబర్డ్ గుర్తుపెట్టుకున్నాను. ఫర్గెట్ మర్చిపోవడం. ఫర్గెటింగ్ మర్చిపోతున్నాను. ఫర్గాట్ చూసారా, ఫర్గెట్ ఇక్కడ ఫర్గెట్, ఇక్కడ ఫర్గాట్ పాస్ట్ టెన్స్ అన్నమాట. ఫర్గాట్ మర్చిపోయాను. బ్రింగ్ తీసుకురావడం. బ్రింగింగ్ తీసుకువస్తున్నాను. బ్రాట్ తీసుకువచ్చాను. రింగ్ మోగడం. రింగింగ్ మోగిస్తున్నాను. ర్యాంగ్ మోగించాను. ఆస్క్ అడగటం. ఆస్కింగ్ అడుగుతున్నాను. ఆస్క్డ్ అడిగాను. ఫర్గివ్ క్షమించడం. ఫర్గివింగ్ క్షమిస్తున్నాను. ఫర్గేవ్ క్షమించేశాను లేక క్షమించాను. నెక్స్ట్ అగ్రీ అంగీకరించడం. అగ్రీయింగ్ అంగీకరిస్తున్నాను. అగ్రీడ్ అంగీకరించాను. అలౌ అంటే అనుమతించడం. అలౌవింగ్ అనుమతిస్తున్నాను. అలౌడ్ అనుమతించాను. బ్లాక్ అడ్డుకోవడం. బ్లాకింగ్ అడ్డుకుంటున్నాను. బ్లాక్డ్ అడ్డాను. రిఫ్యూజ్ తిరస్కరించడం. రిఫ్యూజింగ్ తిరస్కరిస్తున్నాను. రిఫ్యూజ్డ్ తిరస్కరించాను. యాక్ట్ నటించడం. యాక్టింగ్ నటిస్తున్నాను. యాక్టెడ్ నటించాను. ఓకే, క్లాస్లో మనం 50 వర్బ్స్తో సెంటెన్స్ ఫార్మేషన్ చేయబోతున్నాము. ఓకే, స్టార్ట్ చేసేద్దాం వెంటనే. కమ్. When did you come? Come. Okay? When did you come? నువ్వెప్పుడు వచ్చావు? When are you coming? Coming. When are you coming? నువ్వెప్పుడు వస్తావు? I came yesterday night. I came yesterday night. నేను నిన్న రాత్రి వచ్చాను. I will go now. Go. I will go now. నేను ఇప్పుడు వెళ్తాను. When are you going? Going. నువ్వు ఎప్పుడు వెళ్తావు? The children have gone to sleep. Gone. The children have gone to sleep. పిల్లలు పడుకొని ఉంటారు. I want to eat dosa. Eat. I want to eat dosa. నాకు దోస తినాలనుంది. What are you eating? నువ్వు ఏం తింటున్నావు? Have you eaten anything? Have you eaten anything? నువ్వు ఏమైనా తిన్నావా? Can I sit here? Can I sit here? నేను ఇక్కడ కూర్చోవచ్చా? Where are you sitting? Sitting. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు? I sat there for a long time. Sat. I sat there for a long time. నేను చాలాసేపటి నుండి అక్కడ కూర్చున్నాను. Where should I stand? Where should I stand? నేను ఎక్కడ నిలబడాలి? Why are you standing? నువ్వు ఎందుకు నిల్చున్నావు? She stood there still. She stood there still. తను కదలకుండా అక్కడే నిల్చుంది. I think it is a good idea. I think it is a good idea. ఆలోచిస్తుంటే ఈ ఐడియా బాగుంది. Why are you thinking? నువ్వు
ఎందుకు ఆలోచిస్తున్నావు? హ్యావ్ యు థాట్ ఆఫ్ ఇట్? హ్యావ్ యు థాట్ ఆఫ్ ఇట్? నువ్వు దాని గురించి ఏమైనా ఆలోచించావా? Shall we go for a walk? Shall we go for a walk? మనం అలా నడవటానికి వెళ్దామా? She is walking. She is walking. తను నడుస్తుంది. We walked together. We walked together. మేము కలిసి నడిచాము. I will sing a song. I will sing a song. నేను ఒక పాట పాడతాను. Singing songs gives happiness. Singing songs gives happiness. పాటలు పాడితే ఆనందంగా ఉంటుంది. She sang a wonderful song. She sang a wonderful song. తను చాలా మంచి పాట పాడింది. She wants to dance. తనకు నాట్యం చేయాలని ఉంది. They love dancing. They love dancing. వాళ్ళకు నాట్యం చేయడం అంటే చాలా ఇష్టం. They danced really well. They danced really well. వాళ్ళు నిజంగా చాలా బాగా నాట్యం చేశారు. He likes to work. He likes to work. అతనికి పని చేయడం అంటే చాలా ఇష్టం. Where are you working? Where are you working? నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు? You have worked so hard. You have worked so hard. నువ్వు చాలా కష్టపడి పని చేశావు. You need to run. You need to run. నువ్వు పరిగెత్తాలి. The dog is running after her. The dog is running after her. కుక్క తన వెంట పరిగెత్తుతుంది. She ran away. She ran away. తను పరిగెత్తింది. పరిగెత్తి వెళ్ళిపోయింది. దూరంగా పరిగెత్తింది. ఓకే, నెక్స్ట్. Would you like to drink? Would you like to drink? మీరు ఏమైనా తాగాలనుకుంటున్నారా? I am drinking milk. I am drinking milk. నేను పాలు తాగుతున్నాను. I drank cold drink yesterday. I drank cool drink yesterday. నేను నిన్న కూల్ డ్రింక్ తాగాను. Go and talk to him. Go and talk to him. వెళ్ళి అతనితో మాట్లాడు. వెళ్ళి అతనితో మాట్లాడు. I am talking to mom. I am talking to mom. నేను అమ్మతో మాట్లాడుతున్నాను. Have you talked to him? Have you talked to him? నువ్వు అతనితో మాట్లాడావా? Open your eyes slowly. Open your eyes slowly. మెల్లగా నీ కళ్ళు తెరువు. This is the opening of the tunnel. This is the opening of the tunnel. ఇది
ఈ టనల్ కి ఓపెనింగ్ అంటే ద్వారం. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. షీ ఈస్ ఓపెనింగ్ హర్ ఐస్. ఓకే, ఇక్కడ వేరే మీనింగ్ వస్తుంది కదండి, అందుకని నేను ఎగ్జాంపుల్ మార్చాను. చూడండి ఒకసారి. షీ ఈస్ ఓపెనింగ్ హర్ ఐస్. తను కళ్ళు తెరుస్తుంది. షీ ఓపెన్డ్ హర్ ఐస్. షీ ఓపెన్డ్ హర్ ఐస్. తను కళ్ళు తెరిచింది. క్లోజ్ ది డోర్ ప్లీజ్. క్లోజ్ ది డోర్ ప్లీజ్. తలుపు కొంచెం దయచేసి మూయండి. దయచేసి తలుపు కొంచెం మూయండి. వై ఆర్ యు క్లోజింగ్ యువర్ బుక్? వై ఆర్ యు క్లోజింగ్ యువర్ బుక్? ఎందుకు నువ్వు నీ పుస్తకాన్ని మూస్తున్నావు? She closed the door. She closed the door. తను తలుపు మూసింది. You should not cry. You should not cry. నువ్వు ఏడవకూడదు. Why are you crying? Why are you crying? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? You cried a lot yesterday. You cried a lot yesterday. నిన్న నువ్వు చాలా ఏడ్చావు. ఓకే, lean on the wall. Lean on the wall. గోడ మీద వాలు. Why are you leaning? Why are you leaning? ఎందుకు నువ్వు వాలుతున్నావు? I leaned on the wall. I leaned on the wall. నేను గోడ మీద వాలాను. Don't bend. Don't bend. వంగొద్దు. Don't bend. వంగొద్దు. Why are you bending? Why are you bending? ఎందుకు నువ్వు వంగుతున్నావు? I bent the wire. I bent the wire. నేను ఆ వైర్ని వంచాను. Stretch your arms. Stretch your arms. మీ చేతులు చాపండి. Stretching is essential. Stretching is essential. సాగడం చాలా అవసరం లేక సాగదీయడం చాలా అవసరం. I stretch my arms. I stretch my arms. నేను నా చేతులను చాపాను లేక సాగదీశాను. Don't fight. Don't fight. గొడవ పడకండి. Fighting is a bad habit. Fighting is a bad habit. గొడవ పడడం చాలా చెడ్డ అలవాటు. గొడవ పడడం అనేది చెడ్డ అలవాటు. They both fought. They both fought. వాళ్ళిద్దరూ గొడవ పడ్డారు. Cut some vegetables. Cut some vegetables. కొన్ని కూరగాయలు కొయ్యండి. Why are they cutting the tree?
Why are they cutting the tree? వాళ్ళు చెట్టుని ఎందుకు కోస్తున్నారు? They had cut the tree. They had cut the tree. వాళ్ళు ఆ చెట్టుని కోసేశారు. Take anything you like. Take anything you like. Take anything you like. నీకు ఏది నచ్చితే అది తీసుకో. ఓకే? What are you taking? What are you taking? నువ్వు ఏం తీసుకుంటున్నావు? I took your book. I took your book. నేను నీ పుస్తకాన్ని తీసుకున్నాను. Give me that pen. Give me that pen. నాకు ఆ పెన్ ఇవ్వండి. I am giving you my pen. I am giving you my pen. నేను మీకు నా పెన్ ఇస్తున్నాను. I gave you my pen. I gave you my pen. Please bless me. Please bless me. దయచేసి నన్ను ఆశీర్వదించండి. దయచేసి నన్ను ఆశీర్వదించు. I am blessing you. I am blessing you. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. I am blessed. I am blessed. నేను ఆశీర్వదించబడ్డాను. Don't scold anyone. Don't scold anyone. ఎవరిని తిట్టకండి. Why are you scolding? Why are you scolding? ఎందుకు నువ్వు తిడుతున్నావు? She scolded me. She scolded me. ఆమె నన్ను తిట్టారు. Don't beat this dog. Don't beat this dog. ఈ కుక్కని కొట్టకండి. Why are you beating? Why are you beating? మీరు ఎందుకు కొడుతున్నారు? The dog was beaten severely. The dog was beaten severely. ఆ కుక్కని చాలా విపరీతంగా కొట్టారు. Do you know how to cook? Do you know how to cook? మీకు వండడం వచ్చా? What are you cooking? What are you cooking? మీరు ఏమి వండుతున్నారు? She cooked yesterday. She cooked yesterday. తను లేక ఆమె నిన్న వండారు. You look beautiful. You look beautiful. మీరు అందంగా ఉన్నారు. Where are you looking? Where are you looking? మీరు ఎక్కడ చూస్తున్నారు? She looked at you. She looked at you. ఆమె మీ వైపు చూశారు. Write something. Write something. ఏదో ఒకటి రాయండి. What are you writing? What are you writing? మీరు ఏమి రాస్తున్నారు? She wrote a letter to me. She wrote a letter to me.
ఆమె నాకు ఒక ఉత్తరం రాశారు. రీడ్ అలౌడ్. రీడ్ అలౌడ్. గట్టిగా చదవండి. వాట్ ఆర్ యు రీడింగ్? వాట్ ఆర్ యు రీడింగ్? మీరు ఏమి చదువుతున్నారు? ఐ రెడ్ దిస్ బుక్ ఆల్రెడీ. ఐ రెడ్ దిస్ బుక్ ఆల్రెడీ. లర్న్ సంథింగ్. లర్న్ సంథింగ్. ఏదో ఒకటి నేర్చుకోండి. ఏదో ఒకటి నేర్చుకోండి. లర్నింగ్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్. లర్నింగ్ ఈజ్ అ గుడ్ హ్యాబిట్. నేర్చుకోవడం అనేది చాలా మంచి పని. ఐ లెర్న్ హౌ టు స్పీక్. ఐ లెర్న్ హౌ టు స్పీక్. నేను ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకున్నాను. I teach English. I teach English. నేను ఇంగ్లీష్ బోధిస్తాను. నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను. I am teaching now. నేను ఇప్పుడు బోధిస్తున్నాను. నేను ఇప్పుడు నేర్పిస్తున్నాను. I taught you English. I taught you English. నేను నీకు ఇంగ్లీష్ నేర్పించాను. I listen very keenly. I listen very keenly. నేను చాలా శ్రద్ధగా వింటాను. I am listening to you. I am listening to you. Listening. నేను నువ్వు చెప్పేది వింటున్నాను. I listened to you. I listened to you. నేను నువ్వు చెప్పింది విన్నాను. Can you click a photo? Can you click a photo? మీరు ఫోటో నొక్కగలరా? Why are you clicking it? ఎందుకు నువ్వు దానిని నొక్కుతున్నావు? I clicked a beautiful photo. I clicked a beautiful photo. నేను ఒక మంచి ఫోటో నొక్కాను. What dress do you wear? What dress do you wear? మీరు ఏ డ్రెస్ వేస్తారు? Which color dress you are wearing? Which color dress you are wearing? నువ్వు ఏ రంగు దుస్తులు వేసుకున్నావు? I won my favorite dress. నేను నాకు ఇష్టమైన దుస్తులను వేసుకున్నాను. Remove your shoes. Remove your shoes. మీ షూస్ తీసేయండి. మీ బూట్లు తీసేయండి, విప్పేయండి. I am removing bangles. I am removing bangles. నేను గాజులను తీస్తున్నాను. She removed her shoes. తను తన షూస్ ని విప్పింది. Buy me a chocolate. Buy me a chocolate. నాకు ఒక చాక్లెట్ కొనండి. What are you buying? What are you buying? మీరు ఏమి కొంటున్నారు? He bought a chocolate for me. He bought a chocolate for me. అతను నా కోసం ఒక చాక్లెట్ తెచ్చారు. Don't sell it. Don't sell it. అది అమ్మకండి. For how much are you selling? For how much are you selling? మీరు దీనిని ఎంతకి అమ్ముతున్నారు? I sold my old car. I sold my old car. నేను నా పాత కార్ని అమ్మేశాను.
Will you watch the match? Will you watch the match? మీరు ఈరోజు మ్యాచ్ని చూస్తారా? I am watching the match. I am watching the match. నేను మ్యాచ్ని చూస్తున్నాను. Have you watched the match? Have you watched the match? నువ్వు మ్యాచ్ చూసావా? Do you remember her? Do you remember her? Remember. నువ్వు తనని గుర్తుపట్టావా? నీకు తను గుర్తుందా? I am remembering something. I am remembering something. నాకు ఏదో గుర్తుకొస్తుంది. Have you remembered her? Have you remembered her? తను నీకు గుర్తుకొచ్చిందా? Sometimes I forget. Sometimes I forget. కొన్నిసార్లు నేను మర్చిపోతాను. I am forgetting. I am forgetting. నేను మర్చిపోతున్నాను. I forgot the book. I forgot the book. నేను నా పుస్తకం మర్చిపోయాను. Bring one milk packet. Bring one milk packet. ఒక పాల ప్యాకెట్ తీసుకురండి. Are you bringing it? Are you bringing it? మీరు దాన్ని తీసుకువస్తున్నారా? Have you brought it? Have you brought it? మీరు దాన్ని తీసుకువచ్చారా? Give me a ring after you complete your work. Give me a ring after you complete your work. నీ పని పూర్తి కాగానే నాకు ఒకసారి ఫోన్ చెయ్యు. Why are you ringing continuously? Why are you ringing continuously? ఎందుకు నువ్వు పదే పదే కంటిన్యూగా మోగిస్తున్నావు? Your phone rang so many times. Your phone rang so many times. మీ ఫోన్ చాలా సార్లు మోగింది. Ask me something. Ask me something. నన్ను ఏదైనా అడుగు. Why are you asking me? Why are you asking me? నన్ను ఎందుకు అడుగుతున్నావు? I asked you to do so. నేను మీకు ఆ పని చేయమని అడిగాను. I can't forgive you. I can't forgive you. I can't forgive you. నేను నిన్ను క్షమించను. I am forgiving you for this time. I am forgiving you for this time. నేను నిన్ను ఈసారికి క్షమిస్తున్నాను. I forgave him. I forgave him. నేను అతనిని క్షమించాను. I agree with you. I agree with you. నేను నీతో అంగీకరిస్తున్నాను. నేను నీతో అంగీకరిస్తాను. I agree with you. నేను నీతో అంగీకరిస్తాను. I am not agreeing with you. నేను నీతో అంగీకరించలేకపోతున్నాను. I agreed to what he said. I agreed to what he said. అతను చెప్పిన దాంతో నేను అంగీకరించాను. Please allow me. Please allow me. నన్ను వెళ్ళనివ్వండి. They are allowing inside. They are allowing inside. వాళ్ళు లోపలికి వెళ్ళనిస్తున్నారు. Finally they allowed us. Finally they allowed us. చివరికి మమ్మల్ని లోపలికి వెళ్ళనిచ్చారు. Don't block her. Don't block her. తనని అడ్డుకోకండి, అడ్డకండి. Why are you blocking her? Why are you blocking her? ఎందుకు మీరు తనని అడ్డుకుంటున్నారు? She is blocked. She is blocked.
తనని అడ్డారు. I refuse to your proposal. I refuse to your proposal. నేను మీరు చెప్పిన దానికి అంగీకరించను. I am refusing it. I am refusing it. నేను దానికి అంగీకరించట్లేదు. I refused to do it. I refused. She refused to do it. She refused to do it. ఆమె అది చేయడానికి అంగీకరించలేదు. Why don't you act? Why don't you act? ఎందుకు మీరు నటించరు? You are good at acting. You are good at acting. మీరు చాలా బాగా నటిస్తారు. She acted in a film. She acted in a film. ఆమె ఒక దృశ్యంలో నటించారు. ఇదిగండి ఈరోజు వీడియోకి. మీరేం చేస్తారంటే ఎప్పుడులాగే మీరు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేయండి. అండ్ మీరేం చేస్తారంటే ఇదే సెంటెన్సెస్ని మీకు ఒకవేళ తెలుగులో కావాలనుకుంటే నేను చెప్పాను కాబట్టి మీరు అది రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు తెలుగు వాడకండి. ఇంగ్లీష్లో ఏదైతే ఉందో ఆ ప్రొనౌన్సియేషన్ని ఆ వర్డ్స్ని యూజ్ చేసి మాట్లాడడం ట్రై చేయండి. ఏ వర్డ్ ఎప్పుడు యూజ్ చేయాలన్నది మీకు అప్పుడే తెలుస్తుంది. ఓకే, మీరు ఇవి వాడిన తర్వాత ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మీకు మీరే ఫ్రేమ్ చేసుకోగలుగుతారనమాట. ఫ్రేమ్ చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దట్ మీరు ఏమైనా తప్పు చేసినా నేను కరెక్ట్ చేయగలుగుతాను. ఓకే, మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది మ్యాండేటరీ అయిపోయిందనమాట. ఇప్పుడు అందరికీ ఆధార్ కార్డ్ ఎలాగ ఉండాలో అలా ఇంగ్లీష్ వచ్చి తీరాలి అన్నట్టుగా తయారైంది. అండ్ మన ఏపీ ప్రభుత్వం కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి చాలా ప్రయారిటీ ఇస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఆఖరికి మన టెక్స్ట్ బుక్స్ కూడా ఇప్పుడు ఇంగ్లీష్లోనే ప్రింట్ అవుతున్నాయి అనుకుంటాను, గవర్నమెంట్వి, యాజ్ పర్ ద రూల్. సో మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి, నలుగురికి ఇంగ్లీష్ నేర్పించండి. ఛానల్ని చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనేమైనా తప్పు చేశాను, ఎక్కడో చిన్న తప్పు చేశాను, లేకపోతే తప్పు రాశాను అనిపించినా సరే మీరు ఖచ్చితంగా అది చెప్పొచ్చు. అండ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ విత్ మై హ్యాండ్ రైటింగ్ రైట్. నేను ఇప్పుడు కంప్లీట్గా నాకున్న సోర్సెస్తో మాత్రమే నేను నాకు తెలిసిన దాన్ని స్ప్రెడ్ చేయాలనుకుంటున్నాను. సో ప్రస్తుతానికి అయితే నా దగ్గర పెన్ అండ్ పేపర్ మాత్రమే ఉంది. నాకు తెలిసిన దాని మీద పెట్టి నేను మీ అందరికీ ఏదో ఒక హెల్ప్ చేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ మై పీపుల్ టు స్పీక్ ఇంగ్లీష్. దట్ ఈస్ వాట్ ఐ హోప్. అండ్ that's it for today's video. Don't forget to like, share and subscribe. Thanks for watching my videos.